జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో శ్రీవారి లడ్డు తయారీలో నెయ్యి స్థానంలో రసాయనాలతో కూడిన సింథటిక్ నెయ్యిని వినియోగించి కల్తీ లడ్డులను తయారు చేయడం ద్వారా కోట్లాది భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశారని ఆరోపించారు. ఇటీవల జరిగిన సిట్ దర్యాప్తులో లడ్డు తయారీలో ఒక్క చుక్క ఆవు పాలు కూడా వినియోగించలేదని, పూర్తిగా కృత్రిమ నెయ్యినే ఉపయోగించారని కుండబద్దలు కొట్టినట్లు వెల్లడైనప్పటికీ వైసీపీ శ్రేణులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. ఇక 2019 నుంచి 2024 మధ్య కాలంలో సుమారు 1,80,000 కేజీల కల్తీ నెయ్యిని లడ్డు ప్రసాదంలో వినియోగించారని, దీని ద్వారా వైసీపీ పెద్దలకు సుమారు 235 కోట్ల అక్రమ లాభం దక్కిందని తెలిపారు. వైసీపీ అబద్దాలను త్వరలోనే గ్రామ మండల స్థాయిలో ప్రతి గడపకు వెళ్లి ప్రజలకు వివరిస్తామని డాక్టర్ నరేష్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం రెస్కో డైరెక్టర్ అమీర్, వన్యకుల క్షత్రియ స్టేట్ డైరెక్టర్ వామనమూర్తి, 4 మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. దాడి చేయడం, ప్రజలు బుద్ధి చెప్పినా కానీ వాళ్ళు ఇంకా మారలేదంటే ఇంకా కూడా ప్రజలు బుద్ధి చెప్తారు. మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వము ఈ పనికి మాలిన చర్యలు కానీ ఈ అవినీతి చర్యలను ఖచ్చితంగా వెలుగులోకి తీసుకుని వచ్చి ప్రతి ఒక్కరు దీన్ని అనుకున్న వాళ్ళందరినీ కూడా ఆమె జైలుకి వెళ్ళే పరిస్థితి కూడా ఖచ్చితంగా వస్తుంది. ఇప్పటికే చాలా మంది వైష్ణవి డైరీస్ కానీ భోలేబాబా డైరీస్ వీళ్ళందరినీ కూడా విచారణలో ఇన్వాల్వ్ చేశారు. వాళ్ళు విచారిస్తున్నారు. వారందరినీ కూడా ఆ డైరీస్లో ఏ విధంగా అవుతుందో, ఏ విధంగా పాలు లేకుండా నెయ్యి కలుపుతున్నారో ఇవన్నీ కూడా మనము ఎందుకంటే ఇది కేవలం లడ్డు విషయమనే కాదు, ఇది మిగతా చిన్న పిల్లలకు కూడా ఇలాంటి నెయ్యి సరఫరా చేస్తే వాళ్ళకి ఒక హెల్త్ ఇష్యూ కూడా ఉంది. కాబట్టి ఇది ఒక నేషనల్ వైడ్ కేసుగా తీసుకొని దీన్ని సీరియస్గా తీసుకుంటున్నారు. అదేవిధంగా గౌరవ చైర్మన్ గారు తిరుమల తిరుపతి చైర్మన్, టీటీడీ చైర్మన్ గారు కూడా దీనిపై సీరియస్గా ఉన్నారు. ఎవరిని కూడా గత ప్రభుత్వంలో ఉన్న పాలసీలు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని కూడా ఆయన కూడా సీరియస్గా అన్ని విషయాలు సిట్కి కానీ సిబిఐకి వారు సహకరించి అన్ని కూడా చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంలో మా గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మానికి ఏదైనా అయితే ఖచ్చితంగా ముందుండే వ్యక్తి, ముందు వరుసలో ఉండే వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ, తిరుమల పవిత్రతని కాపాడుకుంటూ, అదేవిధంగా ఎవరైతే దోషులు ఉన్నారో ఈ ఒక కార్యక్రమంలో ఈ పనికి మాలిన చర్యని కార్యక్రమంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా జైలుకి పోయే పరిస్థితి మనం తొందరలో చూస్తాము. ఎవరిని పెట్టే ప్రసక్తి లేదని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.